బాగున్నారు కదా. హ్యాపీ సండే టు ఆల్సో. లాస్ట్ సండే మా ఇంట్లో ఫిష్ పులుసు అనమాట. ఫిష్ ఫెస్టివల్ నడిచింది, ఎందుకంటే మా ఇంటికి మా అక్క వచ్చేసింది అనమాట. మా అక్క వచ్చిన సందర్భం మేము అన్ని చాలా వెరైటీస్ చేసామని మా అక్క కోసం. అండ్ మా అక్క మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, చెప్తుంది ఎలా చేసుకుంటే ఫిష్ పులుసు కానీ ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో టేస్టీగా అవుతాం మాకు అన్నీ చెప్తారు. మేము అక్క చెప్పిన విధంగానే మెల్లగా ఫ్రై చేసి అవన్నీ చేసాము. అండ్ మనకి కట్టెల పొయ్యి మీద ఉల్లిగడ్డ టమాటాలు కాల్స్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మనం సిటీలో ఉంటాం కాబట్టి అలా మనం చేయలేము. కాబట్టి మనకి ఇట్లా పూరీలో వేసే గరిట ఉంటుంది కదా, జాలి ఉంటుంది కదా, సో అది గ్యాస్ మీద పెట్టేసి మేము ఉల్లిగడ్డ టమాటాలు అయితే కాల్చేసాము. ఈ ప్యూరీ మనం చేపల పులుసులో వాడితే చాలా టేస్టీగా అయింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫిష్ పులుసు మాత్రం మస్తు టేస్టీగా అయింది ఫ్రెండ్స్. మీరు కూడా డెఫినెట్గా ఈ మెథడ్లో ట్రై చేయండి. అండ్ ఇవాళ మనకి ఫాదర్స్ డే ఫ్రెండ్స్. ఇవాళ సండే. అందరు ఎవరు స్టేటస్ చూసినా కూడా అందరు ఫాదర్స్ వాళ్ళ ఫొటోస్ పెట్టేసి హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నారు. చాలా గుడ్, అది చాలా మంచిదే. కానీ మనం స్టేటస్ పెట్టే ముందు మన డాడీ మీద మనం ఎంత లవ్ చూపిస్తున్నాం, ఎంత కేర్ చూపిస్తున్నాం. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, డాడీని వాళ్ళు కేర్ చేయరు. లైక్ ఈవెన్ నేనే చాలా చూసాను అనమాట. మన చుట్టుపక్కల ఫాదర్స్ని కేర్ చేయరు, వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళే చూసుకుంటారు. సో అలా కాకుండా మన ఫాదర్ని మదర్ని ఇద్దరు ఈక్వల్గా మనం వాళ్ళని రెస్పెక్ట్గా చూడాలి. మనం రెస్పెక్ట్ చూస్తే వాళ్ళు కూడా ఆటోమేటిక్ వాళ్ళు కూడా మారుతారు అనమాట. ఎంత చెడ్డోడైనా ఎట్లయినా ఎప్పుడైనా మారాల్సిందే కదా ఫ్రెండ్స్. సో డాడీ అనేది చాలా మంచి అనమాట. డాడీ ఎప్పుడు మనం లవ్ చేస్తుంటే డాడీ కూడా సేమ్ లవ్ మనకి ఇస్తారు. నాకంటే మా ఫాదర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా డాడీని ఒక్క మాట నేనైతే చాలా ఫీల్ అవుతా. అండ్ నేను వాళ్ళకి ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తాను అనమాట. నాకు అంత కోపం కూడా మన డాడీ అంటే. కానీ మా డాడీ చాలా ఇష్టం. మనకి ఇన్స్పైరేషన్, మన కాన్ఫిడెన్స్, మనకి ఎంకరేజ్మెంట్ చేస్తుంది మన డాడీ కదా ఫ్రెండ్స్. సో మన డాడీస్ అనేది మేము చాలా మనం హ్యాపీగా చూసుకోవాలన్నమాట. సో అప్పటిలోపు ఇక్కడైతే ఫిష్ పులుసు అయితే అయిపోయింది, రెడీ అయింది ఫ్రెండ్స్. సో మేము ఫిష్ పులుసుతో పాటు బగారన్నం అండ్ చేపల గుడ్డు ఉంటుంది అది కూడా ఫ్రై చేసాం. మీకు ఆల్రెడీ వీడియో పెట్టేసాను, మీరు చూసేసేయండి. అండ్ పూరి కూడా చేసాం ఫ్రెండ్స్. మా అక్కకి పూరి అంటే చాలా ఇష్టం. సో ఫిష్ పులుసుతో పాటు పూరి కూడా చేశాను మా అక్కకి. ఇవన్నీ రెడీ అయినాక ఫిట్గా తిన్నాం ఫ్రెండ్స్. మధ్యాహ్నం అయితే చాలా బాగా తిన్నాం. నైట్ ఆకలి కూడా అంత తినేసాను అనమాట. ఫిష్ పులుసు చాలా బాగా అయింది. నేను ఫిషెస్ అసలు ఏం తినలేదు, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి. ఓన్లీ పులుసు మాత్రం తిన్నా, చాలా టేస్టీగా ఉండే. అండ్ ఆ రోజు మా అక్కకి ఇష్టమని పూరి కూడా వేసాను. బాయ్ ఫ్రెండ్స్.